ఈరోజు మనం జేడబ్ల్యూటీ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. అసలు జేసన్ వెబ్ టోకెన్స్ అంటే ఏంటి అంటే, లైక్ ఒక యూజర్ అనేవాడు ఎగ్జాక్ట్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత మనకి ఒక వెబ్ టోకెన్ అనేది సర్వర్ నుంచి జేసన్ ఫార్మాట్లో ఒక వెబ్ టోకెన్ అనేది సర్వర్ నుంచి మన క్లయింట్కి వస్తుంది. ఇక్కడ క్లయింట్ అంటే ఎవరు? మన క్రోమ్ బ్రౌజర్ కానీ ఆర్ఎల్స్ మన మొబైల్ అప్లికేషన్ కానీ ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఎప్పుడైతే ఈ వెబ్ టోకెన్ వస్తుందో ఆ వెబ్ టోకెన్లో వచ్చేసి మనకి ఫస్ట్ హెడర్ ఉంటుంది. అంటే ఇది జేసన్ వెబ్ టోకెనా లేదంటే దీని ఆల్గోరిథం ఏంటి అని చెప్పేది. దాని తర్వాత వచ్చేసి పేలోడ్ ఉంటుంది. అందులో ఏమేమి ఉంటాయంటే లైక్ నేమ్, రోల్స్, ఈమెయిల్ ఐడి అండ్ ఎక్స్పైరేషన్ డేట్, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఉన్న తర్వాత మనకి సిగ్నేచర్ ఉంటుంది విచ్ ఈస్ గివెన్ బై ద సర్వర్. ఒక ప్రైవేట్ కీతో ఆ సిగ్నేచర్ అనేది క్రియేట్ చేసి మనకిస్తుంది క్లయింట్కి. ఇచ్చిన తర్వాత అవన్నీ మన క్లయింట్లో స్టోర్ అయి ఉంటాయి. మనం వేరే థింగ్స్ ఆర్ఎల్స్ వేరే మాడ్యూల్స్ కానీ ఆ అప్లికేషన్లో ఏమైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకి పర్మిషన్ ఉంటే ఈ జేడబ్ల్యూటీ టోకెన్ వెళ్ళి మళ్ళీ సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యి ఈ సిగ్నేచర్ని వెరిఫై చేసుకొని మనకి ఆ మాడ్యూల్కి యాక్సెస్ ఇస్తుంది. ఆర్ఎల్స్ వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దట్ మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చాట్బాట్ అప్లికేషన్ తీసుకుందాం. చాట్బాట్ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి? సపోజ్ ఒక కాలేజ్లో నాకు నా స్టూడెంట్, ఇప్పుడు నేను ఒక పేరెంట్ అయితే ఆ స్టూడెంట్ యొక్క పర్టికులర్ నా సన్ యొక్క డేటా తెలుసుకోవాలి అనుకుంటే ఈ బ్యాక్ ఎండ్లో లాగిన్ అయిన తర్వాత నాకంటూ ఒక జేసన్ వెబ్ టోకెన్ క్రియేట్ అవుతుంది విత్ ఎ పేలోడ్ కాల్డ్ ఈమెయిల్ ఐడి. నా నేమ్తో ఒక పేలోడ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి దానికి ఒక సీక్రెట్ కీ ఉంటుంది, దానికి ఒక హెడర్ ఉంటుంది. ఓన్లీ ఈ స్టూడెంట్ ఐడితో మాత్రమే ఆర్ఎల్స్ ఈ స్టూడెంట్ ఐడితోనే నేను డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకోగలను. ఆ పేలోడ్లో ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ ఐడి ఉంటుంది, నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, అండ్ ఆ స్టూడెంట్ ఐడి యొక్క ఎన్కోడింగ్ అయిన తర్వాత వచ్చిన డేటాని మాత్రమే నేను యాక్సెస్ చేసుకోగలను. దట్ ఈస్ హౌ ద జేడబ్ల్యూటీ టోకెన్ వర్క్స్. అండ్ ద ఇంప్లిమెంటేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.